మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ వేయగా దానికి అర్హత లేదని కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టేసింది కోర్టు. హైకోర్టు తీర్పుతో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? పవర్ కమిషన్ ముందు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండే అవకాశం ఉంది? రైట్ కార్తీక్, పవర్ కమిషన్కి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో కేసీఆర్కి చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే ఎదురుదెబ్బనే చెప్పుకోవచ్చు. అయితే కమిషన్కు సంబంధించినటువంటి అంశంలో గత నెల 19వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ ఒక లేఖ రాసింది. అదే నెలలో 15వ తేదీ రోజు రాసినటువంటి కేసీఆర్ పవర్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, పవర్ కమిషన్ చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తూ ఆయన లేఖ రాశారు. దానికి స్పందిస్తూ ప్రతిస్పందన లేఖ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ రాసింది. ఆయన లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డైరెక్ట్గానైనా రావచ్చు, లేదంటే ఎవరితోనైనా వివరాలు పంపించవచ్చు, లేదంటే ఇంకా అనుమానాలు ఉంటే సాక్షుల మీద కావచ్చు, ఇచ్చినటువంటి సాక్షుల మీద ఇంకా అనుమానాలు ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్కి కూడా మేము అవకాశం కల్పిస్తాము, మీరు ఎప్పుడొస్తారో చెప్పండి అంటూ 19వ తేదీన లేఖ రాసి 1 వీక్ టైం ఇచ్చింది. ఆ 1 వీక్ టైము ఈ నెల 27 గత నెల 27, 28వ తేదీలనే అయిపోయిందని చెప్పుకోవాలి. మరి అప్పుడు 27వ తేదీ నాడే హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేయడం, అది ఈ రోజు వరకు నడిచింది. ఈరోజు డిస్మిస్ అయింది. కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ పవర్ కమిషన్కి వస్తారా రారా అన్నది ఒక క్వశ్చన్ అయితే, ఎవరి ద్వారానైనా తనకున్నటువంటి అభ్యంతరాలను పంపుతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పవర్ కమిషన్ 8BC అన్నటువంటి నోటీసులు పంపించింది. అందులో ప్రత్యక్షంగానైనా హాజరు కావచ్చు, లేదంటే ఎవరైనా వ్యక్తి ద్వారానైనా ఆ సమాచారాన్ని పంపించవచ్చు, తన అభ్యంతరాలను కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కేసీఆర్ ఏం స్టెప్ తీసుకుంటారు అన్నది ఒక ప్రశ్న. ఇక రెండో ప్రశ్న, పవర్ కమిషన్నే తప్పుపడుతూ కేసీఆర్ చాలా విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. కాబట్టి నెక్స్ట్ పవర్ కమిషన్ ఏ రకంగా స్టెప్ తీసుకుంటుంది? కేసీఆర్ మీద మొదటి నుంచి కూడా తను చేస్తున్నటువంటి విచారణ ఏదైతే ఉందో, నరసింహారెడ్డి చేస్తున్నటువంటి విచారణలో కేసీఆర్కు ఉచ్చు బిగించే విధంగా, కేసీఆర్ను కీలకంగా చేసే విధంగానే ఆధారాలు దొరికాయి అన్నట్లుగా కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి కేసీఆర్కు ప్రత్యక్ష విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అన్నది ఒక క్వశ్చన్. ఈ రెండు ప్రశ్నలకి ఈ 2-3 రోజుల్లోనే సమాధానాలు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రత్యక్ష విచారణకు పవర్ కమిషన్ పిలుస్తుందా లేదా అన్నది ఒకటి. రెండోది, కేసీఆరే డైరెక్ట్గా వచ్చి సమాచారం ఇస్తారా, లేదంటే ఎవరైనా వ్యక్తి ద్వారా సమాచారాన్ని పంపుతారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా హైకోర్టు అంశం క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు పవర్ కమిషన్ దానికి సంబంధించినటువంటి విషయం మీద కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. మూడవది, పవర్ కమిషన్కు గత నెల 30వ తేదీ వరకు మాత్రమే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది. ఆ గడువు అన్నది ముగిసిపోయింది. ఇప్పటి వరకు పొడిగిస్తూ కమిషన్ యొక్క కాలంను పొడిగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు అయితే ప్రభుత్వం జారీ చేయలేదు. ఆలోపే కమిషన్ నివేదిక ఇస్తుందని ఆలోచన చేసినప్పటికీ హైకోర్టు కేసు వల్ల ఈ 4-5 రోజులు లేట్ అయిందని చెప్పుకోవాలి. మరి ఉత్తర్వులు పొడిగిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఈ 1-2 డేస్లోనే పొడిగిస్తుందా అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒక నెల పాటు పొడిగిస్తే జూలై 2వ వారంలో నివేదిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ అంతా కూడా నివేదిక రూపంలో రెడీ అయినట్లు పవర్ కమిషన్ నుంచి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వస్తారా లేదా అన్నది ఒకటి, కేసీఆర్ను పిలుస్తారా లేదా అన్నది 2 అంశాల మీద కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కార్తీక్.